హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అంగన్వాడీలకి అయితే రెగ్యులర్ ఉద్యోగులకి శుభవార్త అండి. సో వివరాలు వీడియోలో తెలుస్తాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేశారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలోని ఇల్లు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల స్థలాలకు అయ్యే ఖర్చులో 60% భరిస్తుంది ప్రభుత్వం. శనివారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో అయితే జగన్ స్వయంగా తెలిపారండి ఈ విషయాలన్నీ. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారిని కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా తీసుకొని ఈ పథకం కిందికి అయితే వస్తారు. సో సుమారుగా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అయితే కల్పిస్తారండి. కోర్సు పూర్తి అయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఈ విధంగా వడ్డీ లేకుండా 10 లక్షల వరకు అయితే ఇస్తుంది ప్రభుత్వము. అలాగే 25,000 వరకు జీతం పొందే చిన్న ఉద్యోగులు ఉంటారు కదండి, ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సో ఈ కుటుంబ వైద్యము ఈ విధంగా వీళ్ళెవరు కూడా కుటుంబ వైద్య రీత్యా కానీ విద్య కానీ వైద్య కానీ వీటిల్లో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారందరికీ కూడా నవరత్నాల పథకాలు వర్తింపజేస్తాయి సో అని ప్రకటన ఇచ్చారండి. సో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే వీరందరికీ కూడా ఎవరైతే చిన్న 25,000 లోపల వచ్చే ఉద్యోగులంది అంటే ప్రభుత్వ తరపున అవుట్సోర్సింగ్ కానీ అలాగే కాంట్రాక్ట్ కానీ ఆశా వర్కర్లు కానీ ఆప్కాస్ ఉద్యోగులు కానీ వీరందరికీ కూడా ఈ విధంగా సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తుంది ప్రభుత్వము. సో ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.